ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్రలోని 3వ అధ్యాయం చూద్దాం. హేమంత్ పంత్ గారు సాయి సచ్చరిత్రను రాయడానికి మొదలు పెట్టగానే బాబావారు అనుమతి కోసం వెళ్ళారు శ్యామ ద్వారా. వెంటనే బాబావారు వీరి యొక్క లీలలు చక్కగా పోగు చేయండి, నేను దగ్గరుండి రాయిస్తాను, అతని శరీరమే కానీ నేను దగ్గరుండి రాయిస్తానని బాబాగారు చెప్పడం ఇవన్నీ 2వ అధ్యాయంలో చూసాం. ఇక్కడ బాబాగారు నా అనుమతి ఉంది, నువ్వు మొదలుపెట్టు, నా లీలలు గానం చేసిన వాళ్ళందరికీ వెంట నేను ఉంటాను, నా శరీరం నా ఎముకలు కూడా మాట్లాడతాయని చెప్పి అలా చెప్పారు. ప్రేమతో ఎవరైతే నా పేరును ఉచ్చరిస్తూ ఉంటారో వారి కోరికలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. అన్ని దిశల నుంచి కూడా నేను వాళ్ళని కాపాడుతూ ఉంటాను. ఎవరైతే నాపై నమ్మకం ఉంచుతారో నేను వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాను. నా కథలు విన్నప్పుడల్లా వాళ్ళకి అమిత ఆనందం, నిజంగా ఆయన అలా ఉంటే మనం ఎంత అనేటువంటి ఆనందం కలుగుతుంది. నా రూపమును ఎవరైతే మనసులో నిలుపుకుంటారో వారందరినీ కూడా దుఃఖబంధాల నుండి విడిపిస్తానని, నా పూజ ఎవరైతే చేస్తారో, నా లీలలు చరిత్రలు మననం చేస్తూ ఉంటారో, ఎల్లప్పుడూ నన్నే జ్ఞాపకం ఉంచుకుని తినేటప్పుడు, తాగేటప్పుడు, పడుకునేటప్పుడు ఎల్లప్పుడూ కూడా సాయి నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా నేను ఉంటాను. నా చివరి సమయంలో, మరణ సమయంలో ఎవరైతే నా కథలు వింటారో వాళ్ళు సకల రోగాల నుండి కూడా తప్పించుకుంటూ ఉంటారు. నా లీలలు విన్నవారికి శాంతి కలుగుతుంది. సాయి సాయి అని నామం ఎవరైతే జ్ఞప్తించుకున్నంత మాత్రాన, అలాగే చెడు పలకడం వలన, వినుటి వలన కలుగు పాపాలన్నీ కూడా పోతూ ఉంటాయని సాయి చక్కగా హేమంత్ పంత్కి చెప్పడం జరిగింది. అలాగే భక్తులకు వేర్వేరు పనులు భగవంతుడే కేటాయిస్తూ ఉంటాడు. చూడండి, మనం ఒక ఆలయానికి వెళ్ళి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. కొంతమంది అన్న సమారాధన చేసేటప్పుడు సాయం చేయడానికి వస్తూ ఉంటారు. మరి కొంతమంది హారతి ఇచ్చేటప్పుడు భజన చేయడానికి తాళాలు ఉంటాయి. మరి కొంతమంది హార్మోనియం, మరి కొంతమంది రాజాదిరాజ యోగిరాజా అని చేయడం, కొంతమంది పాద పూజ చేయడం. ఇలాగే ఏ గుడికి వెళ్ళినా భగవంతుడే కొంతమందిని నియమించుకుంటూ ఉంటాడు. ఆ శక్తిని కూడా భగవంతుడు ఇచ్చి ఎక్కడ కూడా ఆగకుండా నెరవేర్చుకుంటూ ఉంటాడు. అలాగే హార్మోనియానికి కానీ, వేణువునికి కానీ ధ్వనులు ఎట్లు వచ్చినో తెలియదు, కానీ అది వాయించువానికే తెలియను. అలాగే చంద్రకాంతం, చంద్రుడు పౌర్ణమి రోజున ఎలా అవుతున్నాడో, అమావాస్యకి ఎలా తగ్గిపోతున్నాడో, సముద్రం ఉప్పొంగుట, ఇవన్నీ కూడా వాటంతటా జరుగుతున్నాయి. అలాగే ప్రతి విషయం కూడా బాబావారికి తెలుస్తూ ఉంటుంది. మనల్ని ఎవరో చూడట్లేదు కదా అనుకుంటాం. భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు. ఈ ఒక్క విషయం మరవకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సమయమునందు కూడా నామస్మరణ చేస్తూ ఉండండి. బాబా కథలో ద్వీప స్తంభాలు, సముద్ర మధ్యంలో లైట్ హౌస్ ఉంటుంది. ఆ సముద్రం ఆపదలో ఉన్నప్పుడు ఈ ఒడ్డుకి రావచ్చా లేదా అనేటువంటి సిగ్నల్ ద్వారా మనకి లైట్ హౌస్లు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ కలియుగంలో మనిషి కలియుగంలో కూడా కొంతమంది అదేంటంటే నామస్మరణ. ద్వాపర యుగంలో, కృతయుగంలో ఎప్పుడు కూడా నిశ్చల మనస్తోటి 4 పాదాల ధర్మం నడిచేటప్పుడు సరైన మనస్తోటి ఉండాలి. త్రేతాయుగంలో యాగము, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో నామస్మరణ. ఇది అత్యంత 4 యుగాల్లో కూడా అత్యంతమైనటువంటి సేవ ఏంటంటే నామస్మరణ. నిత్యం కూడా ఎల్లప్పుడూ కూడా చాలామంది కుదరనప్పుడు కూడా ఏదో ఒక టైంలో సాయి అనో, నమశివాయనో, పంచాక్షరి కానీ, అలాగే నమో నారాయణాయన్ కానీ ఏదో ఒకటి నిత్యం నామస్మరణ చేస్తుంటే ఈ కలియుగంలో అన్నీ కూడా కష్టాలన్నీ కూడా పటాపంచులైపోతాయి. మన మనసు మాత్రం ఆ టెంపుకి తీసుకు వెళ్ళగలగాలి. ఎందుకంటే ఈ సంసార బంధాలన్నీ కూడా మనల్ని అడ్డవేస్తూ ఉంటాయి. అందుచేత వాటిని పక్కకు తొలగించి మనం జాగ్రత్తగా మన మనసుని అటువైపు తిప్పుతూ ఉండాలి. అలాగే ఈ సాయి సచ్చరిత్ర రాసేటప్పుడు నాకు తోడుండి రాయించింది, సహాయపడి ఉన్నది పక్కన సాయి మాత్రమే. చదువునప్పుడు, వినినప్పుడు, మాట్లాడేటప్పుడు, ధ్యానించేటప్పుడు వారి స్వరూపమును మనసునందు ఒక్కసారి తలుచుకోండి. ఈ ప్రకారంగా గురువందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. ఈ జీవితం అంది ప్రపంచమంది విరక్తి చెంది ఆత్మసాక్షాత్కారం సంపాదించగలుగుతాము. సచ్చరిత్ర రాయట, తయారు చేయట ఇవన్నీ కూడా బాబావారి యొక్క కటాక్షం చేత వర్ణించేయి. నేను మాత్రం నిమిత్త మాత్రుడిని అని హేమంత్ పంత్ గారు చెప్పడం జరిగింది. సాయిబాబా యొక్క ప్రేమ ఎలా ఉండేదంటే చూడండి, ఆవు తన బిడ్డని ఎన్నిసార్లు వచ్చి పాలు తాగుతున్నా అది పాలు ఇస్తూనే ఉంటుంది. అలాగే చంటి పిల్లలకి తల్లి బిడ్డల్ని అలంకారం చేసేటప్పుడు ఆ పిల్లలకి తెలియదు ఈ బట్టలు వేసుకుంటే నాకు అందంగా ఉంటుంది,
ఈ పౌడర్ రాసుకుంటే నేను అందంగా ఉంటాను, ఈ బొట్టు బిల్ల పెట్టుకుంటే నేను ఆ పిల్లలకి తెలియదు. కానీ ఆ తల్లి దగ్గరికి తీసుకుని వాళ్ళని అలంకరించి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. అలాగే సాయి కూడా మనల్ని మంచి దశలో మార్చి మనల్ని కన్న తండ్రి వలె కన్న తల్లి వలె చూస్తూ ఉండేటువంటి అయిన మహానుభావుడు మన సాయి. 1916 సంవత్సరంలో హేమంత్ పంత్ గారు సర్కారు ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం నుండి విరమించి అక్కడి నుంచి నాకు పెన్షన్ సరిపోవట్లేదు, నేను ఏం చేయగలను అని చెప్పి బాధపడుతుంటే అన్నా చించినేకర్ గారి దగ్గర ఇలా మాట్లాడారు. వెంటనే బాబా దగ్గర అన్నా చించినేకర్ గారు వెళ్ళి, బాబావారు ఈయనకి పెన్షన్ సరిపోవట్లేదు, ఈయనకి ఏదైనా దాక్షిణ్యం చూపించి మంచి పెన్షన్ వచ్చేలాగా చూడండి, లేదా ఇంకొక ఉద్యోగం ఏదైనా చూడండి అని చెప్పగా, భయపడవద్దు, నిశ్చింతంగా ఉండమను, వాడికి ఇంకొక ఉద్యోగం వస్తుంది, కానీ ప్రస్తుతం నా సేవలో ఉండమను. వాడికి ఎప్పుడు కూడా అన్నానికి కూడికి గుడ్డుకి లోటు లేదన్నట్టుగా భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణంగానే ఉంటాయి, అవి ఎప్పటికీ నిండుకోవు. వాడి దృష్టి అంతా కూడా నా వైపు తిప్పవలను అని చెప్పి అందరి ఎడల కూడా నమ్రత అంటే చాలా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంటూ గౌరవ మర్యాదలు ఇస్తూ నన్ను హృదయం నుండి ఎల్లప్పుడూ కూడా నా నామస్మరణ చేస్తూ పూజించమనండి, అప్పుడు అతనికి శాశ్వత ఆనందం కలుగుతుంది అని చెప్పాడు. ఇలా ఉండగా ఈ నన్ను అనగా ఎవరు, దీనికి మనం గతంలో చెప్పుకున్నాం. నన్ను అనేది స్వార్థం, నేను అనేది స్వార్థం. ఇక్కడ నడిపించేవాడు విన్నవాడు అన్నీ కూడా మహానుభావుడు భగవంతుడు మాత్రమే. సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండగా కలియుగంలో మనల్ని నడిపించేటువంటి ఒక గురువు ఉండాలి. కాబట్టి ఆ గురువుగా మన సాయినాథుల వారు ఉన్నారు. కాబట్టి మనం ఈయన కూడా